ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం కార్యక్రమాల్లో చాలా కీలకమైంది ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. దీనికి గౌరవ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇది చిలకలూరిపేటనే నేను చాలా యాదృచ్ఛికంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా చెప్పారు నాకు, ఒక 10-12 ఊర్లు చెప్పారు ఏ ఊరు ఎంచుకుంటారని చెప్పి అనుకుంటాను. నాకు ఎందుకు చిలకలూరిపేట ఎంచుకోవాలనిపించింది. ఎంచుకున్నప్పుడు కూడా నాకు తెలియలేదు ఇది మన పిఆర్ కమిషనర్ మన కేరళ ఐఏఎస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు పిఆర్ కమిషనర్గా చేస్తున్న కృష్ణతేజ గారి సొంత ఊరు అని కూడా నాకు తెలియదు. నిన్న రాత్రి చెప్పారు నాకు, మీరు మా సొంత ఊరికి వస్తున్నారు సార్ అని. ఈ వేదిక పైన ఆసీనులైన పెద్దలు, మాకు మిస్ అయిన నిర్మాత, గౌరవ శాసనసభ్యులు చిలకలూరిపేట శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఆయన వాగ్దాటి, ఆయన మాటకి మాటిచ్చే విధానం మనందరిని ఆకట్టుకుంటాడు. సో వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగానంటే నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు విజయవాడ లేదు మాది హర్యానా అని చెప్పి. అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతామంటే మన మాతృభాష నేర్చుకొని పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని ఇంకా మరింతగా వివరించి ఆవిడ చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఆస్ట్రేలియన్ గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హెన్రీ క్రిస్టినా గారికి, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ రంజిత్ బాషా గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె రత్నజ్యోతి గారికి, పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పి ధనలక్ష్మి గారికి, అలాగే ఇక్కడికి కార్యక్రమానికి వచ్చేసిన కూటమి నాయకులు షేక్ రఫానీ గారికి, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా గారికి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు గారికి, రంజిత్ గారికి, జేఎస్పీ నాయకులు గాదే వెంకటేశ్వర గారికి, రాజా రమేష్ గారికి, చరణ్ తేజ గారికి, షేక్ మునీర్ హసన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే కిలారి రోసే గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక దారిలో వస్తూ ఉంటే కృష్ణతేజ గారు చెప్తా ఉన్నారు, ఇందాక పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్తా, ఇందాక మేడం రత్నజ్యోతి గారు కూడా మాట్లాడుతా, ఇది తోట రాఘవయ్య గారు కదా నిచ్చింది స్థలం, తోట రాఘవయ్య గారు అంటే ఎప్పుడు ఇచ్చారు అంటే ఎవరిచ్చారు ఈ స్థలం అంటే వాళ్ళ కూతురి కోసం, వాళ్ళ కూతురి పేరు మీద ఇచ్చారు. ఇది శారదా హై స్కూల్ అని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ట్రైనింగ్ కోసం ఇన్స్టిట్యూట్కి ఇచ్చారు. 1 ఎకరం స్థలం ఇచ్చారు. అంటే ఇదివరకు స్థలాలు ఇచ్చేవాళ్ళు పెద్దలు, ఇప్పుడు ఉన్న స్థలాలు లాక్కున్నారు చాలామంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి, అంటే కాలం ఎలా మారిపోయింది అనడానికి. అలాగే మన కృష్ణతేజ గారి తాతగారు వారు చాలా 100 కోట్ల విలువైన ఈ స్థలాల్ని మన ప్రజల అవసరాలకి ఇచ్చేయడం చాలా చాలా
చాలా గొప్పగా అనిపించింది. అదేంటి గడియార స్తంభం ఇందాక వస్తామంటే మైలవరపు గుండయ్య చౌక్ అని ఒక గడియార స్తంభం చిలకలూరిపేట సెంటర్లో కనిపిస్తే అది ఎవరో కాదు, మన కృష్ణతేజ గారి తాతగారు ఆయన పేరు మీద ఉందంటే ఒకళ్ళు చౌక్ పెట్టాలి అంటే వాళ్ళు ఎంత సేవ చేసి ఉండాలి. సో అందుకని మనస్ఫూర్తిగా వారికి కూడా ఆ పెద్దలకు కూడా వారి దీవెనలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైంది. దీని విలువ మనం ఏముంది, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం, ఏదో చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. పార్టిసిపేషన్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది, ఏం అడుగుతామని. అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇదే కేరళ నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైంది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ, ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు, సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, సరస్వతి ప్రార్థన చేస్తాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి, తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్స్ మనకి కేవలం పాఠాలు చెప్పరు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు 15,000 రూపాయల చొప్పున 67,27,000 మందికి విద్యార్థులకి 8,711 కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఇందాక సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎగ్జిబిట్స్ చూశాను. అంటే విద్యార్థులు అదిగించి నేర్చుకుంది ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జుబేదా, మిస్ రెహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఫైర్ అలారం ఎలా పనిచేస్తాయి, అలాగే ఒక డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు. వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి. మన చిన్నపాటి చిలకలూరుపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు. జుబేదా కానీ రిహానా కానీ వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు, కాలేజ్ అయిపోయింది. అలా కాకుండా ఈరోజు ఉన్న వీళ్ళ లేటెంట్ టాలెంట్, నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని, ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి 10th తర్వాత వెళ్ళిపోతారు. 10వ తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి
ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్లి చేసి అవి పంపించేద్దాం. అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబైదా రిహానా ఇది తెలియజేశారు. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మిస్ నయోమి 10వ తరగతి చాలా అద్భుతంగా వివరించారు. దానికి గోరంట్ల ఎవరు సారైనా గోరంట్ల వాసు గారు పంపించింది ఈ పరికరాలు చాలా ఉపయోగపడి చెప్తాం. వారికి నా ధన్యవాదాలు. అలాగే మిస్ పి శృతి 10th క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది, అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు. ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో 2014 తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను. సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ అల్లికలు కానీ ఒక ఎబిలిటీ ఒక నేర్చుకునే ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్సుని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. వారికి కూడా ఆ టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం, మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించారు. అలాగే నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే, ఇక్కడ నీ పేరేంటమ్మా? జాస్మిన్ కదా. జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే, మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పులారా గారు చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.